గా ఉంటానని మహిళలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తాం. ఇక కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించిన డీసీసీ అధ్యక్షులని ప్రచురించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియామకమైన నరేష్ యాదవ్ సోమవారం కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించారు. స్థానిక శ్రేణులతో కలిసి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆయనకు పూల బొకేతో ఘన స్వాగతం పలికారు. శాల్వతో సత్కరించారు. అంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. పార్టీ మద్దతు అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు షాజిద్ ఖాన్, గోక గణేష్ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, అల్లూరు సంజీవ్ రెడ్డిలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మనకు తెలుసు నిరంతర విద్యార్థి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మరి ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నిత్యం కూడా అనునిత్యం కూడా ఎంతోమంది ఆకలి తీరుస్తూ అన్నదానం చేస్తూ పేదల పక్షపాతిగా గుర్తు తెచ్చుకున్న మరి కంది శ్రీనివాసరెడ్డి మరి అందరినీ కలుపుకుపోయే తత్వం గల గొప్ప నాయకుడిగా ఆదిలాబాద్ ప్రజలు అభివర్ణిస్తున్నారు. రానున్న రోజుల్లో మరి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వ పటిమలో ముందుకు మరింతగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందాలని, తద్వారా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెంది మరి విజయడంక వచ్చే సమయంలో మోగించాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఒకే ఎన్నికల విజయమే లక్ష్యంగా మరి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నారు. కొత్త నాయకులను కాంగ్రెస్ పార్టీ ఎవరిని తీసుకున్నా కూడా హక్కున్న చేర్చుకుంటూ కలుపుకుని ముందుకెళ్లడంలో మరి కంది శ్రీనివాసరెడ్డి 100% సక్సెస్ అయ్యారని మనం చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ పీసీల